హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లు చెప్పండి. బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని అండ్ పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీద వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ చూడవచ్చు. ఈరోజు నేను సింపుల్ అండ్ షార్ట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి సింపుల్ అండ్ ఈజీగా బ్రైడల్ హెయిర్ స్టైల్ లాంటి స్టైల్ ఒక హెయిర్ స్టైల్ చూపిస్తామని వీడియో స్టార్ట్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఇట్లా గ్రాండ్ లుక్ వచ్చేటట్టుగా ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తాను. ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ మీకు తెలిస్తే నాకు కామెంట్ చెప్పండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా ఫస్ట్ చిక్కులు లేకుండా తీసుకున్న తర్వాత నేనైతే క్రాస్ పప్పడ తీస్తా. సో అందుకని సైడ్ పాపడ తీసుకొని నేను వేరే చిన్న బయటికి వెళ్ళే పని ఉంది. సో అందుకని ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా కాబట్టి అదే హెయిర్ స్టైల్ మీతో షేర్ చేద్దామని నేను వీడియో స్టార్ట్ చేశాను. సో ఇట్లా చిక్కులు లేకుండా ఫస్ట్ నీట్గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ నుండి జుట్టు అల్లుకోవాలి అండ్ ఈ సైడ్ కూడా అల్లుకోవాలి. అది చూపిస్తాను. కొంచెం జుట్టు లావు ఉండి మందం హెయిర్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ కొంచెం నాలో పలసగా ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా మంచిగా లావు కనిపించేలాగా నేను ఈరోజు చూపిద్దామని ఫ్రంట్ సైడ్లో హెయిర్స్ తీసుకొని ఇలా అల్లుకుంటున్నాను. అంటే చాలా పల్సగా ఉన్న హెయిర్స్ అండ్ చిన్న జుట్టు వాళ్ళు కూడా కొంచెం వాల్యూమ్గా జుట్టు కనిపించేలాగా ఎట్లా కనిపిస్తుందో అనే విధంగా నేను షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇట్లా టైట్గా అల్లితే పల్సగా జుట్టు కనిపిస్తుంది. సో లూజ్గా అల్లాలి. అట్లా అల్లడం వల్ల మనకు జుట్టు ఎక్కువ మందంగా ఉన్నది అనిపిస్తుంది. పల్చని జుట్టు అండ్ సిల్కీ హెయిర్స్ వాళ్ళకి ఎన్ని హెయిర్స్ ఉన్నా కానీ ఫ్రంట్ సైడ్ చాలా తక్కువ అనిపిస్తాయి కదా. కర్లీ హెయిర్స్ వాళ్ళకైతే మంచిగా ఎక్కువ వాల్యూమ్గా ఉన్నట్టుగా జుట్టు ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సిల్కీ హెయిర్స్ వాళ్ళకి ఎంత జుట్టు మందం ఉన్నా పల్చగా అనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్. అట్లా ఉన్న వాళ్ళు ఇట్లా పల్చగా ఇంత పల్చగా చూడండి, లూజ్గా అల్లుకోవాలి. అల్లుకోవడమే కాకుండా కొంచెం జుట్టును కూడా సెట్ చేసుకుంటే అప్పుడు మన జుట్టు ఒత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా టైట్గా అల్లినామనుకో అంతా ఇక్కడ పట్టేసినట్టు అయ్యి అండ్ హెయిర్స్ కూడా ఈ ఏరియాలో హెయిర్స్ అన్నీ ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇట్లా పల్చగా సన్నగా తీసుకొని లూజ్గా అల్లుకుంటే మన సన్న జుట్టు అయినా సరే ఎక్కువ లావు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ హెయిర్స్ని ఇక్కడ ఈ పిన్ తోటి ఇక్కడ అంతవరకు పెడుతున్నాను. ఈ రైట్ సైడ్ కూడా అల్లుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకొని వీటిని మనం తీసిన పాయలన్నీ మెల్లగా కొంచెం ఇట్లా ఎగ్గుకోవాలి. ఎగ్గుకోవడం వల్ల ఇట్లా ఎగ్గినట్టు చేస్తే మంచిగా జుట్టు చాలా బాగుంది, ఎన్ని హెయిర్స్ ఉన్నాయా ఈమెకు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ వీలైతే కొంచెం ముందు ఫ్రంట్ హెయిర్స్ తీసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇట్లా కొంచెం లావుగా తీసుకోవచ్చు, మామూలు తీసుకోవచ్చు. నాకైతే కొంచెమే సరిపోతుంది కాబట్టి వీడియోలో క్యాప్చర్ అవుతలే కానీ నాకు సరిపోతుంది. ఇంకా ఇట్లా తీసుకుంటే ఎప్పుడు రొటీన్గా చూసిన హెయిర్ స్టైల్ అయినప్పటికీ కొంచెం లుక్ అనేది మనకు మంచిగా అనిపించి మన ఫేస్కి సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. కాబట్టి అది చెప్దామని నేను ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ నేను ఇది చాలాసార్లు వేసుకునే హెయిర్ స్టైల్ అయినప్పటికీ ఈ మధ్యలో బాగా హెయిర్ ఫాల్ అయింది. సో ఇక్కడ హెయిర్ ఫాల్ కావడం వల్లనే ఈ హెయిర్ స్టైల్ నేను వేసుకోవట్లేదు. సో ఇట్లా హెయిర్ ఫాల్ అయ్యి
ఫ్రంట్ సైడు చాలా పల్సగా హెయిర్స్ అయినప్పుడు కూడా మీకు వేసుకొని ఎట్లా జుట్టు మందంగా ఒత్తుగా కనిపించేలాగా చూపించాలనేది నేను ఈ వీడియోలో చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో చాలా పల్సగా ఇక్కడ తక్కువ హెయిర్స్ ఉన్నాయి, చాలా హెయిర్ ఫాల్ అయింది. సో అయినప్పటికీ చాలా హెయిర్స్ ఉన్నట్టుగా నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇట్లనే వదిలేసుకోవచ్చు, కానీ నేను ఈ సైడ్ కూడా జుట్టు అల్లుతున్నా. చాలా తక్కువ హెయిర్స్ తీసుకుంటున్నా, కానీ జుట్టు మాత్రం చాలా ఒత్తుగా మందంగా వాల్యూమ్గా అనిపించేలాగా నేను సెట్ చేసుకుంటానంటే జస్ట్ సెట్ చేసుకోవడం. టైట్ అల్లినాం అనుకో, టైట్ అల్లితే నేను స్టార్టింగ్లో అప్పుడు జుట్టు మంచిగా ఉన్నప్పుడు హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు చాలా గట్టిగా లాగినట్టు వేసుకునేది. అంటే అప్పుడు నాకు జుట్టు ఎక్కువ ఉండి ముందు బాగా మందంగా జుట్టు ఉండేసరికి అప్పుడు ఆ లుక్ బాగానే ఉండేది. ఇప్పుడు కొంచెం ఫ్రంట్ సైడ్ బాగా హెయిర్ ఫాల్ కావడం వల్ల ఇలా గట్టిగా అల్లడం వల్ల అంత లుక్ అంతా బాగుంటలేదు. సో అట్లా కాకుండా ఇంకెట్లా వేసుకోవచ్చు అనే విధంగా ఆలోచించి జుట్టు తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, యూజ్ ఉంటుంది మీకు అని నేను ఇట్లా వీడియో స్టార్ట్ చేశాను. ప్రతి కొద్ది హెయిర్స్ తీసుకుంటే వాటిని మనకి జుట్టు మందం ఉండేటట్టు కనిపించేలాగా సెట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఏదైనా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకుంటేనే సెట్ అవుతుంది అన్నట్టు. ఎవరు జుట్టు లేదని బాధపడుతూ హెయిర్ స్టైల్ చేసుకోకుండా ఉండలేం కదా. ఉన్న హెయిర్స్ తోటే కొంచెం గ్రాండ్ లుక్, మంచి లుక్, బ్రైడల్ లుక్ వచ్చేలాగా సెట్ చేసుకుంటే ఎన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నా కానీ ఈ హెయిర్ స్టైల్ వేసుకొని సారీస్ పైనకైనా డ్రెస్సెస్ పైనకైనా అండ్ ఈవెన్ జీన్స్ పైనకైనా సరే ఇట్లా వేసుకొని ఇక్కడ ఇటు సైడ్ ఒక పిన్ ఇటు సైడ్ ఒక పిన్ పెట్టి హెయిర్స్ మొత్తం లీవ్ చేస్తే చాలా బాగుంటుంది. అన్నిటిపైన అంటే డ్రెస్, జీన్స్ అండ్ శారీస్ పైనకైనా సరే, హాఫ్ శారీస్ పైనకైనా సరే అన్నిటిపైనకి సెట్ అయ్యే ఏకైక హెయిర్ స్టైల్ ఏదైనా ఉన్నాయంటే ఈ ఫ్రంట్ సైడ్ మనం అల్లుకునేదని నేను చెప్తా. నాకు అప్పట్లో జుట్టు బాగా ఉన్నప్పుడైతే ఇది ప్రతి ఫంక్షన్ పైన ఈజీగా నేనే వేసుకొని వెళ్ళేది. మంచిగా నేనే ఓన్ వేసుకొని వెళ్ళేది. ఇప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అల్లి వదిలేసిన అంటే అట్లా ఉండిపోయేది. నా జుట్టు పొడుగున్నప్పుడైతే మంచిగా ఇట్లనే వేసుకుంటూ ఇందులో నా లాంగ్ హెయిర్ని 4 పైలు ఇట్లా అట్లా అల్లుకుంటా చాలా డిఫరెంట్గా సైడ్ హెయిర్ స్టైల్ అని అట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసేది జుట్టు మంచిగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందో తర్వాత ఇంకా నేను ఏం హెయిర్ స్టైల్స్ వేసుకోలేనేమో అని ఆలోచిస్తుండగా ఇందుకు ఉన్న హెయిర్స్ని మంచిగా వాల్యూమ్గా కనిపించేలాగా సెట్ చేసుకొని వేసుకోవాలని ఈరోజు మళ్ళీ చాలా ఆఫ్టర్ 2 years తర్వాత ఏమో హెయిర్ స్టైల్ వేస్తున్నా. అప్పుడైతే వీక్లీ వన్స్ ప్రతి దానికి ఇదే హెయిర్ స్టైల్లో డిఫరెంట్ లుక్ అనిపించేటట్టుగా వేసుకునేది. ఒక్కోసారి టైట్గా అల్లుకునేది, ఒక్కోసారి సన్నగా అల్లుకునేది, ఒక్కోసారి అల్లుకొని సైడ్స్ తీసుకునేది, 4 పైలు అల్లుకునేది, అట్లా మంచిగా వేసుకునేది. అండ్ జుట్టు వేసుకున్న తర్వాత మన ఫ్లవర్స్తో కూడా డిఫరెంట్ లుక్ వచ్చేటట్టు సెట్ చేసేది. కానీ ఇక జుట్టు బాగా ఊడిపోయిందని ఇన్ని రోజులు వేయలేదు. ఇంతకుముందుకి ఇటు సైడ్ తీసినట్టుగానే ఇటు సైడ్ కూడా నేను లూజ్గా అల్లుకున్నా. చూడండి ఎంత లూజ్గా అంటే అంత లూజ్గా అల్లుకున్నా. అల్లుకోవడం వల్లనే ఇంత హెవీగా అనిపిస్తుంది. అదే నేను టైట్గా అల్లినాకో చాలా టైట్గా అంటే మామూలుగా టైట్గా అల్లితే ఇక్కడ హెయిర్సే లేనట్టు కనిపించు. కానీ ఎంత హెయిర్స్ లేకుండా కానీ ఇంత లూజ్గా అల్లడం వల్ల ఓకే నా జుట్టు బాగానే ఉంది అనిపించేలాగా ఉంది. అండ్ నేనైతే కొంచెం మామూలుగా ఇటు సైడ్ క్రాప్లా తీస్తే ఆటోమేటిక్గా హెయిర్స్ ముందు వస్తాయి. కానీ ఇప్పుడు ఇట్లా అల్లుకున్నాక కొంచెం సెట్ చేసుకోవాలి. అది మనకు సెట్ అయ్యేలాగా ఇట్లా కొద్దిగా సెట్ చేసుకున్న తర్వాత ఈ పిన్ తీసి ఇంతకుముందు కలుపుకున్న ఆ హెయిర్స్ని అండ్ వీటిని కలిపి
ఇక్కడ ఫోల్డ్ చేసి ఒక క్లిప్తో పెట్టుకుని అయిపోతుంది. ఎంత పలుచగా జుట్టున్నా సరే మంచిగా చాలా హెయిర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అన్ని డ్రెస్సెస్ పైనకి సెట్ అయ్యే ఏకైక హెయిర్ స్టైల్ అంటే ఇది. అసలు టైట్గా వెళ్తానైతే ఈ ఫ్రంట్ సైడు ఇక్కడ ఈ సైడు అసలు హెయిర్సే ఉండకపోవు, అంటే పల్చగా కనిపించు. కానీ నేను లూజ్గా ఇట్లా కొంచెం ఆలోచిస్తూ ఇట్లా అల్లుకోవడం వల్ల బాగా కనిపిస్తుంది. చూడండి ఈ సైడ్ ఎంత బాగా కనిపిస్తుందో. మామూలుగా అయితే ఎంత పల్చగా ఉండి అంత కనిపించకు, స్కాల్ప్ ఎక్కువ కనిపించు. కానీ అట్లా స్కాల్ప్ కనిపించకుండా ఇక్కడ కూడా ఇంత మందం జుట్టు ఉందా అన్నట్టుగా ఇట్లా సెట్ చేసుకున్న. కొద్ది హెయిర్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇంత మంచిగా ఎక్కువ హెయిర్స్ ఉన్నట్టుగా సెట్ చేసుకోవచ్చు అనేది మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చూడండి, నార్మల్గా అయితే ఇక్కడ అల్లుకోగానే నాకు స్కాల్ప్ కనిపించు. రెగ్యులర్గా ఈ హెయిర్ స్టైల్ వేసుకునే వాళ్ళకైతే నేను స్టార్టింగ్లో వేసుకున్నట్టుగా టైట్గా వేసుకుంటే నా స్కాల్ప్ కనిపించు. అట్లా కనిపించకుండా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళైనా సరే, చాలా తక్కువ జుట్టు ఉన్న వాళ్ళైనా సరే ఇట్లా వేసుకొని సెట్ చేసుకోవాలి. మన హెయిర్స్ ఎంత వాల్యూమ్గా ఎంత ఒత్తుగా ఉందో దాన్ని బట్టి మనం టైట్ కలుపుకోవాలా లూజ్ కలుపుకోవాలా అనేది ఒక చిన్న చిట్కాలు పాటిస్తే మన ఎంత సన్న జుట్టు అయినా సరే మంచి ఒత్తుగా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీ సజెషన్ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎన్ని వరకు చూసినాను చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.